ఓం నమః శివాయ. తండ్రి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి గజ్వేల్ నుండి విచ్చేసిన సేవామూర్తి గందే యాదగిరి గారు, వారి భార్య రాధగారు, వారి కుటుంబ సభ్యులు ఆదిదేవుని సేవలో తరించి అనాథుల సేవలోని పరమార్థాన్ని స్వయంగా చవిచూశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కుటుంబమంతా కలిసి గంగాధరునికి స్వయంగా అభిషేకం చేశారు. హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శృంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమః అగ్రేవధాయ చ. ఆదిపత్యమిజానందమంగళ దివ్యమంగళ నీరాజనం దర్శయామి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నీరాజనం సందర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర. హరోం హర 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 నమః. శివార్పణమస్తు. శ్రీ పుణ్యలింగేశ్వర శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినః దివ్య అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణ ఫలసిద్ధిరస్తు. తథాస్తు. ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రచోదయాత్ నమః స్వాహా. మహాగాయత్రీ దేవ్యాయిదం నమః ఓం భూ స్వాహా. పృథివ్యాయిదం నమః ఓం భువ స్వాహా. పృథివ్యాయిదం నమః నమాం సువ స్వాహా. వాయువిదం నమమాం జన స్వాహా. ఆకాశాయిదం నమమాం భూర్భువస్సువర్మహర్జనః స్వాహా. త్వష్ట ప్రజాపతేధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమస్కారం. ఈ సందర్భంగా భక్తులు కుటుంబ పెద్ద జ్ఞాపకార్థం అర్చకులకు స్వయంపాకమిచ్చారు. అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేశారు. శివాలయ నిర్మాణ విశేషాలను తెలుసుకున్న భక్తులు రక్షణాలయాన్ని సందర్శించారు. కీర్తిశేషులు గందే ఈశ్వరయ్య గారి 28వ వర్ధంతిని పురస్కరించుకుని అర్చకులు ఆయన చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో సేద తీరుతున్న అభాగ్యులకు వారి కొడుకు కోడలు అయిన యాదగిరి రాధగార్లు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. తండ్రిపై ప్రేమతో శివపుత్రుల ఆకలి తీర్చిన సేవామూర్తి యాదగిరి గారిని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. చాలామంది రోడ్లపైన అసలు ఏమీ తెలియని వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఎక్కడెక్కడో వాళ్ళకి సరిగ్గా ఫుడ్ దొరకదు. సో వాళ్ళన్నీ డస్ట్బిన్స్ అక్కడ ఇక్కడ కింద పడినవి తిని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని, అంత బయట రోడ్ల మీద తిరిగే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి హాస్పిటాలిటీ మరియు ఇంకా మంచి ఫుడ్ అందివ్వడం చాలా గొప్ప విషయం. ఈ ఆశ్రమంని నడిపిస్తున్న గట్టు శంకర్ అండ్ శ్రావణి గార్లకి చాలా ధన్యవాదములు. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఒక ఫ్యామిలీకి పోషించడానికే డబ్బులు సరిపోక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఇంత పెద్ద ఆశ్రమం నడిపిస్తూ 600 మందికి ఎవ్రీడే ఫుడ్ పెడుతూ, ఇంకా కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది అయింది. అసలు ఫుడ్ దొరకకుండా చాలామంది ఉన్నారు. అయినా ఆ టైంలో కూడా వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఫుడ్ అందిస్తూ, మంచి హాస్పిటాలిటీ ఇస్తూ, మంచి ట్రీట్మెంట్ అందిస్తూ, బాలేని వాళ్ళకి మరియు వాళ్ళని మంచిగా చేసి ఇక్కడి నుంచి, ఈ ఆశ్రమం నుంచి బయటకు పంపిస్తున్నారు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు
ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.